ఓకే ఓకే సార్ ఫోటో తీసుకున్నాం. అందరికీ నమస్కారం. ఏడాదిలాగే మన గోపాలపట్నం ప్రశాంత నగర్లో ఉన్నటువంటి పైడితల్లమ్మ వారి జాతర మహోత్సవానికి తేదీ ఖరారైంది. మే నెలలో మొదటి మంగళవారంలో ఈసారి పండగ నిర్ణయించడం జరిగింది. 3వ తారీఖు పుట్ట బంగారంతో ఉత్సవం ప్రారంభమవుతుంది. 4వ తారీఖు సాయంత్రం తొలేల సంబరం గోపాలపట్నం నూకాలమ్మ ఆలయం నుంచి ప్రారంభమై పైడితల్లమ్మ ఆలయం వరకు మెయిన్ రోడ్డు పైన తొలేల సంబరం ఘనంగా జరపబడుతుంది. ప్రతి ఏడాదిలాగే ప్రధాన పండుగ మే 5వ తారీఖు ఉదయం నుంచి కూడా అమ్మవారిని 5 గంటల నుంచి దర్శనాలు జరుగుతాయి. సాయంత్రం సాంస్కృతిక కార్యక్రమాలతో ముగించడం జరుగుతుంది. కాబట్టి ఈ అమ్మవారి పండుగ గ్రామదేవత పండుగ. గోపాలపట్నంలో గ్రామస్తులందరికీ కూడా గ్రామదేవతగా ప్రయాణపడేటువంటి పైడితల్లి అమ్మవారి అవసరంలో బంధువుల్ని మిగిలినటువంటి ప్రజలందరినీ కూడా ఆహ్వానించి ఈ పండుగ జరుపుకోవడం అనేటువంటిది ఆనవాయితీ. సో పండుగలో అందరూ కూడా పాల్గొనాలని, ముఖ్యంగా అమ్మవారిని దర్శనం చేసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. మా ప్రధాన అర్చకులు గ్రామంలో వచ్చినపల్లి పైడిమామ అమ్మవారి ఆలయంలో కొంచెం గట్టిగా మాట్లాడండి. 3వ తారీఖు నుంచి పండుగ ప్రారంభం. 3 రోజులు పండుగ జరుగుతుంది. మొదటి రోజు 3వ తారీఖు నాడు ఉదయం 8:30 గంటల నుంచి పుట్ట బంగారం తీయడం. అదే రోజు సాయంత్రం మరుసటి రోజు 4వ తారీఖు సాయంత్రం నుంచి తొలేల సంబరాలు. అదే 5వ తారీఖు నాడు అమ్మవారి ప్రధాన పండుగ జరుగుతుంది. కావున భక్తులందరూ చేసి అమ్మవారి దర్శనం చేసుకొని అమ్మవారి ఆశీస్సులు పొందవలసింది. థ్యాంక్స్.